అందరికీ మరణాత సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, మరి రాకడ మాసము నవంబరు మాసము దైవజనులు మనకిచ్చిన క్రమ ప్రకారము ఆ నవంబర్ మాసం అంతయు కూడా 2వ రాకడ పండుగలు మనం చేసుకుంటాం. అయితే సంఘ విశ్వాసులైన వారు రాకడ కొరకు ఒక ప్రత్యేకమైన ఉపవాసము కలిగి ఉండాలని, ఒక ప్రత్యేకమైన ఉపవాసం కలిగి ఉండాలని మరి ప్రభు చేత ప్రేరేపింపబడిన వారమై 10 సంవత్సరాల క్రితము ఈ యొక్క 3 దినాల ప్రార్థన తలంపు దేవుడు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఈ 3 దినాలు కూడా మనము ఉపవాసం గలవారమై ఉండి దేవుని నామమున రాకడ తలంపులు గలవారమై రాకడ పాటల ద్వారా రాకడ ఉద్దేశములు గలవారమై మరి ఈ 3 దినాలు కూడా రాత్రులు పగలు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపించిన వారై ఉన్నారు. ప్రియులారా, మరి 10వ సంవత్సరము, ఈ సంవత్సరము కొద్దిపాటి ఇబ్బంది ఉన్నప్పటికీ, సమయము ప్రతికూలంగా ఉన్నప్పటికీ అందరము కలిసి దేవుని మందిరాల్లో కూర్చుని ఆరాధించటానికి వీలు లేని కారణాన్ని బట్టి ఈ లైవ్ కార్యక్రమము ద్వారా ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి దేవుడు దయ చూపించిన వారై ఉన్నారు. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించితే రాకడ సిద్ధపాటు లేక రాకడలో ఎత్తబడవలసినటువంటి సందర్భాలు, రాకడ వచ్చేటువంటి అనేకమైన విషయాలు దైవజనుడు మనకిచ్చిన క్రమ ప్రకారంగా మనము ఎరిగిన వారమై ఉన్నాం. ఎన్నో సంగతులను మనము పరిశుద్ధాత్మ ప్రేరణతో ధ్యానము చేసే వారమై ఉన్నాం. అయితే ప్రియులారా, రాకడ పర్యాంతమును ఎలాగనే మనము కొనసాగవలసి ఉన్నది కనుక మరి మరికొన్ని సంగతులు నేర్చుకునవలసిన అవసరత ఉన్నది అని మీకు మనం చూస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారితో రాకడల్లో మనము ఎగిరి వెళ్ళడానికి ఈ లోకమందు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. సిద్ధపడిన వధువు వలె వరుడైనటువంటి యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దైవజనుడు అన్నట్లుగా వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వాళ్ళము ప్రార్థన చేసుకుంటూ రాకడ రావాలి అని రాకడ పాటలు పాడుతూ రాకడ స్తుతులను మాత్రమే చేస్తూ ఉండుట కాదు గాని, వీటితో పాటు అపవాదిని జయించగలిగేటువంటి శక్తి కలిగిన వారమై మనం ఉండాలి. ఈ లోకములో ఈ అంచె దినముల యందు అపవాది బహుబలము గలవాడై, శక్తి గలవాడై వాడి యొక్క యుక్తులు మన మీద ప్రదర్శిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, అపవాది శక్తివంతుడైతే మన దేవుడు సర్వశక్తివంతుడు. సర్వశక్తివంతుడైన దేవుని యొక్క కృపను బట్టి ఈ అపవాది శక్తిని మనం ఏం చేయాలి అనంటే జయించగలగాలి. రాకడికి సిద్ధపడేటువంటి లక్షణాల్లో ఒక లక్షణము అపవాది శక్తిని జయించేటువంటి లక్షణం. వాణ్ణి మనము జయించాలి,
వాక్యము సెలవిచ్చినట్లు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ప్రియులారా, ఈ అపవాదిని ఎదిరించేటువంటి క్రమంలో దేవుడు జరిగిన వాక్య వృత్తాంతములను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాటిని మనం పరిశీలిస్తే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనములో దావీదు భక్తుని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈ దావీదు భక్తుడు ఉన్నటువంటి ఆ ప్రాంతములో బలాఢ్యుడైనటువంటి గొలియాతును మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈ గొలియాతు అపవాది యొక్క బలమునకు గుర్తుగా కనబడుచున్నాడు. దేవుని పిల్లలైన వారి మీద దండెత్తుచున్నాడు. చేతికి దొరికిన వారందరినీ, బలహీనులైన వారందరినీ మరి సునాయాసముగా అతమారుస్తూ ఉన్నటువంటి వీరుడుగాను సూర్యుడుగాను అతనిని మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుని భక్తుడైనటువంటి సన్నిధి పరుడైనటువంటి ఈ యొక్క దావీదు అపవాదిని గూర్చి ఎరిగి ఆ అపవాదిని చూచి ప్రియులారా వాడి శక్తిని గ్రహించిన వాడయుండి దైవ సాన్నిధ్యములోనికి వెళ్ళి సర్వశక్తివంతుడైన దేవుని యొక్క శక్తిని గ్రహించువాడయుండి, ఇదిగో నేటి దినాలలో మా మీదకి దండెత్తుచు ఉన్న గొలియాతు శక్తివంతుడు. అయితే మేము ఎవరి మీద ఆనుకుని ఉన్నామో, ఎవరి సన్నిధిని మేము నిలిచి ఉన్నామో ఆ దేవాది దేవుడు సర్వశక్తివంతుడు. ఈ శక్తివంతుడైన వాణ్ణి, దేవుని యొక్క సర్వశక్తిని బట్టి నేను జయించగలను అని అనుకుని ప్రియులారా ఈ గొలియాతు మీదకి వచ్చినట్లు చూడగలము. అక్కడ మనం చూస్తే దావీదు తన చేతి కర్ర పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని ఒడిసల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయిను. ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ మాటను బట్టి మనము పరిశీలించినట్లయితే కర్ర అనగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమునకు గుర్తుగా కనబడుచు ఉన్నది. ఆ యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క చిత్తమును చేత పట్టుకున్నవాడై ఆయన పయనిస్తూ ఉన్నట్లు చూడగలుగుతూ ఉన్నాము. కర్ర అనగా ధర్మశాస్త్రమునకు గుర్తు. అనగా దావీదు దివారాత్రము దేవుని సన్నిధి యందు ఆశ కలిగిన వాడయుండి పట్టు విడవకుండా పట్టుబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని పొందిన వాడై ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఏటిలోయ. ఏటిలోయ అనగా దేవుని సన్నిధిలో నుండి ప్రియమైన వాళ్ళగా దావీదు అంతరంగమును దేవుని యొక్క అంతరంగములోనికి తీసుకుని వెళ్ళి, సన్నిధిలో ఉన్నటువంటి దావీదు తన అంతరంగాన్ని దేవుని యొక్క అంతరంగములోనికి తీసుకుని వెళ్ళి ఆ అంతరంగములో ప్రియులారా అనుభవాన్ని గలవాడయ్యుండి ఆ అంతరంగము లోపల నుండి బయటికి తీసుకొచ్చినటువంటివి ఆ 5 రాళ్ళై ఉన్నాయి. కాబట్టి ఏటిలోయ దేవుని సాన్నిధ్యముగా కనపడుతూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, దావీదు యొద్ద మనం చూస్తే 5 రాళ్ళు కనపడుతూ ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, ఈ 5 రాళ్లను మనం పరిశీలన చేసినప్పుడు ఈ 5 రాళ్ళు 5 అనుభవాల్ని కలిగి ఉన్నాయి. వివాహములో కూడా ఒక మాట మనము చూడగలము. ఎవరైనా కొంచెం సంపాదించుకో అని చెప్పినప్పుడు 4 రాళ్ళు వెనకేసుకో అనే మాట మనం వింటాం.
ఇక్కడ 4 కాదు కానీ 5 రాళ్ళు అనబడిన మాట. పిల్లరా గమనిస్తే 4 రాళ్ళు అనేది ధనమైతే 5 రాళ్ళు అనేది అనుభవం అయ్యున్నట్లు మనము గ్రహించవలసి ఉన్నది. ఈ 5 రాళ్ళకి 5 అనుభవాలు ఉన్నవి. ఈ 5 రాళ్ళు 5 చరిత్రలను 5 స్థితులను కనపరుస్తూ ఉన్నవి. ఈ రోజున రాకడికి సిద్ధపడేవారు, అపవాదిని ఎదిరించాలి అనుకునేవారు ఈ 5 రాళ్ల యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని ధర్మశాస్త్రమైన కర్రను పట్టుకుని దేవుని సన్నిధి అనబడిన లోయలోనికి అనగా సన్నిధిలోనికి వెళ్ళి మన అంతరంగాన్ని దేవుని యొక్క అంతరంగంలోనికి పంపించి ఆయన హృదయాంతరంగాలు ఎరిగేటువంటి అనుభవం గలవారమై ఆయన ఉద్దేశములను తెలుసుకునేటువంటి అనుభవం గలవారమై ప్రియులారా ఈ దావీదు యొద్దనున్నటువంటి ఈ 5 రాళ్ళు కలిగిన అనుభవాలను మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలి అంటే ఈ అనుభవాలు ఏమై ఉన్నవి మనము పరిశీలన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనములో కొట్టబడిన రాయి, ఆ సంచిలో ఉన్నటువంటి 5 రాళ్లలో ఒక రాయి ఏ అనుభవం గల రాయి అనంటే కొట్టబడిన రాయి. ప్రియమైన వాళ్ళరా, హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలీలు రెఫీదీములో దిగిరి. త్రాగడానికి వారికి అక్కడ నీళ్లు లేనందున వారందరూ ఇశ్రాయేలీలు అందరూ కూడా మోషే మీద సనిగిరి. అప్పుడు మోషే లోయలోనికి వెళ్ళి అనగా సన్నిధిలోనికి వెళ్ళి ప్రియులారా, మోషే లోయలోనికి వెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నది అని తన అంతరంగముతో చూడగలిగిన వాడై ఉన్నాడు. నీరు లేని ఆ స్థలములో ప్రియమైన వాళ్ళరా, మోషే గారి మీద సమాజం అంతా కూడా సలుగుతా ఉన్నప్పుడు నీరు లేదని ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు నీరు లేనటువంటి ఆ స్థలములో మోషే గారు లోయలోనికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి తన అంతరంగముతో ప్రియులారా అక్కడ ఉన్నటువంటి నీరును ఆయన చూడగలిగిన వాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అనగా మొర పెట్టిన వాడై ఉన్నాడు. అతను మొర్రపెట్టగా దేవుడు నిర్గమకాండము 17వ అధ్యాయము 4వ వచనములో ఉన్నట్లు, అప్పుడు మోషే యెహోవాకి మొర్రపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనిను. ప్రియులారా, ఆ తిరుగుబాటును బట్టి దేవుని సాన్నిధ్యములో మోషే ప్రార్థన చేస్తూ ఉన్నట్లు చూడగలుగుతున్నాం. అప్పుడు దేవుడు చెప్పిన మాట మనం పరిశీలించినట్లయితే, దేవుడు మోషేతో నీ కర్ర చేత పట్టుకుని వెళ్ళుమో. ప్రియులారా, దేవుని వాగ్దానము, దేవుని యొక్క వాక్య గ్రంథము, మనకి ఇవ్వబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏ కార్యములోనైనా, ఏ పనులోనైనా, ఏ ప్రయాణములోనైనా మనతో కూడా ఉండాలి, మన చేతిలో ఉండాలి. ఈ రోజున బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళడానికి అనేకులు అభ్యంతరపడేవారుగా కనబడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము కూడా మరి గ్రంథములో నుంచి గాక మరి అధునాతకమైనటువంటి ఆయా మరి వస్తువుల ద్వారా దేవుని వాక్యమును గ్రహించుచు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన మాట మోషేతో నీ కర్ర చేత పట్టుకుని వెళ్ళమనెను. కర్ర ఎందుకు పట్టుకుని వెళ్ళాలి? ఎందుకనగా కర్ర లేకపోతే దేవుడు కనబడడు, వాక్యము లేకపోతే దేవుడు కనబడడు. ప్రియమైన వాళ్ళరా, మరి వాక్యము లేకపోతే, ధర్మశాస్త్రము లేకపోతే దేవుడు కనబడడు. కాబట్టి కర్ర లేకపోతే దేవుడు కనబడడు. దేవుడు కనబడకపోతే రాయనే బండ కనబడదు. ఆ బండ కనబడకపోతే ఇశ్రాయేలీయుల యొక్క దాహము తీరదు. కనుక ప్రియులారా, ఆ సమయంలో ఇశ్రాయేలీయుల యొక్క శత్రువు ఎవరు? దాహమే వారి శత్రువు.
కాబట్టి మోషే కర్ర పట్టుకుని వెళ్ళినందువల్ల దేవుడు కనబడ్డాడు. దేవుడు కనబడినందువల్ల రాయి కనబడింది. ఆ రాయి అనేటువంటి బండ కనబడినందువల్ల ఆ రాయిలో నుంచి నీరు వచ్చి ఇశ్రాయేలీలు దాహము అనే శత్రువుని వారు జయించిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటను బట్టి మోషే బండను కొట్టగా నీరు దాహము తీర్చి జయమునిచ్చింది. గనుక ప్రియులారా, ఈ యొక్క శత్రువు అనేటువంటి ఆ యొక్క దాహమును తీర్చగలిగేటువంటి రాయి ఎవరి సంచిలో ఉంది అనగా దావీదు యొక్క సంచిలో ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది మొదటి రాయి. ప్రియమైన వలన రెండవ రాయిని మనం చూసినప్పుడు నిర్గమాకాండం 17వ అధ్యాయములో మరొక రాయి కనపడుతూ ఉంది. ప్రియులారా, ఆ రాయి ఏ రాయి అంటే జయమిచ్చిన రాయి. మొదటి రాయి కొట్టబడి దాహం తీర్చిన రాయి అయితే రెండవ రాయి శత్రువు మీద జయమిచ్చిన రాయి. ప్రియులారా, వాక్యములో నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనములో మోషే చేతులు బరువెక్కగా మరొక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకే దానిని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలునితో యుద్ధము చేయించు ఉండగా ప్రియులారా, ఈ యుద్ధములో మోషే యెహోషువతో రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని కొండ శిఖరం మీద నిలిచి ఉందును అని చెప్పి యుద్ధము జరుగుతుండగా మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు శత్రువులపై జయము కలిగిన. అలాగే అతని చేతులు బరువెక్కి క్రిందకి దించివేసినప్పుడు అమాలేకీయులకి జయము కలిగిన. ప్రియమైన వాళ్ళరా, చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలునికి జయము, చేతులు పైకి ఎత్తలేనప్పుడు శత్రువులకి జయము. చేతులు పైకెత్తుట ప్రార్థించుటతో పోల్చబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, రేయి మొదలు జాబులు లేచి మీ పిల్లల కొరకు మీ చేతులు దేవుని తోటి చాపి నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించుడి అని విలాపవాక్యాల్లో మనము ఎరిగిన వారమై ఉన్నాము. కనుక ఇదిగో చేతులు పైకెత్తుట ప్రార్థించుటతో సమానము. దేవుని అర్థించుటకు గుర్తుగా కనపడుతూ ఉన్నది. దేవుని తట్టు చేతులు చాపుట అది విజ్ఞాపన చేతుకు సాదృశ్యముగా ఉన్నది. కనుక ప్రియులారా, ప్రార్థన చేస్తున్నంతసేపు అనగా చేతులు పైకెత్తినంతసేపు శత్రువులు ఓడిపోతూ ఉన్నారు. చేతులు బరువెక్కి క్రిందకి దిగిపోయినప్పుడు అనగా ప్రార్థన చేయలేనప్పుడు శత్రువులకి బలము పెరిగి మన మీద జయము పొందుతూ ఉన్నారు. ఇలాంటి స్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ కడవర దినాల్లో కూడా పిల్లరా అనేక రకముల రీతులుగా శత్రువు మన మీద దండెత్తుతూ ఉన్నాడు. కాబట్టి ఆ శత్రువును మనం గెలవాలంటే మన చేతులు మనం పైకెత్తాలి అనగా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి, కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలోనికి స్థిరముగా మనం ఉండాలి, ఆయన సన్నిధిని మహిమపరచాలి. ప్రియమైన వాళ్ళారా, మోషే గారు ప్రార్థన చేసినప్పుడు శత్రువుని గెలవగలుగుతున్నాడు. ప్రార్థన చేయలేనప్పుడు శత్రువులే గెలవగలుగుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా యుద్ధము జరుగుతూ ఉన్నది. అయితే ప్రియమైన వాళ్ళరా, యుద్ధము జరుగుతున్న మోషే చేతులు పైకెత్తినప్పుడు మరి ఇశ్రాయేలు శత్రువులపై జయమందిరి, చెయ్యి దించి వేసినప్పుడు అమాలేకీయులు జయమందిరి. మోషే చేతులు బరువెక్కగా వారు చేసిన పని ఏంటి అనగా ప్రియులారా, ఒక రాయి తీసుకుని వచ్చి ఆ రాయి ఆ కొండ మీద వేసిరి. ఆ రాయి మీద మోషే గారిని కూర్చుండబెట్టి ప్రియమైన వాళ్ళరా, అహరోను ఒక ప్రక్కన హూరు ఒక ప్రక్కన నిలబడి బరువెక్కిన మోషే యొక్క చేతులను పైకెత్తి సూర్యాస్తమయం దాకా పట్టుకొనగా ఇశ్రాయేలీయులకి ప్రియులారా అమాలేకీయుల మీద ఏం కలిగింది అనగా జయము కలిగింది.
చేతులు పైకెత్తి ప్రార్థిస్తూ ఉండగా ప్రియులారా అక్కడ ఏం కలిగింది? శత్రువు మీద జయము కలిగింది. కాబట్టి ఆ యొక్క రాయి ఆ కొండపైకి తీసుకురాకపోతే, ఆ రాయి మీద మోషేని కూర్చోబెట్టకపోతే, మోషే కూర్చోడానికి అక్కడ ఆ రాయి లేకపోతే అక్కడ అపజయమే. కనుక ఈ రాయి ఏ రాయి అని అంటే జయమునిచ్చిన రాయి. కనుక ప్రియులారా, ఒకటి కొట్టబడి దాహము తీర్చిన రాయి అయితే, రెండవదిగా మరి శత్రువు మీద జయమిచ్చిన రాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రాయి ఎవరు కలిగి ఉన్నారు అనగా దావీదు కలిగి ఉన్నారు. దావీదు సంచులో ఉన్న 5 రాళ్ల యొక్క అనుభవం ప్రియులారా, ఒకటి కొట్టబడిన రాయి అయితే, రెండవది జయమునిచ్చిన రాయి. ఈ రాయి మరి దావీదు కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, 3వ రాయిని మనం చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు 3వ రాయి కనబడతా ఉన్నది. దీనిని దీవించే రాయి అని దైవజనులు పేరిచ్చిన వారై ఉన్నారు. ప్రియులారా, మనం చూస్తే నీవు నాకు రాళ్లతో బలిపీఠమును కట్టినప్పుడు మనిషిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. ప్రియులారా, ఈ మాటలు యందు మనము గమనించవచ్చు. దేవుడు రాళ్లతో బలిపీఠమును కట్టమని చెప్పి ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మోషే గాఢాంధకారములో ప్రవేశించిన తర్వాత దేవుడు మోషేతో ఇలాగూ చెప్పుచున్నారు, నా నామమున జ్ఞాపకార్థము గానుంచు ప్రతి స్థలములోను, నా నామాన్ని బట్టి జ్ఞాపకార్థముగా ఉండు ప్రతి స్థలములోను నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదును. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించినట్లు నాకు రాళ్లతో బలిపీఠము కట్టవలెను, దానికి నీ పనిముట్టు తగిలినడలా అది అపవిత్రమగును గనుక చెక్కని రాళ్లతో కట్టవలెను, గాని ఇనుప పనిముట్లు దానికి తగులరాదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ రాయి దేవుని యొక్క రాక కొరకు కట్టే బలిపీఠము రాయి గనుక, బలిపీఠానికి వాడబడిన రాయి గనుక, ఈ రాయి మీదకి దేవుడు దిగివచ్చి ఇశ్రాయేలీల్ని ఆశీర్వదిస్తాడు గనుక ఇది దీవించే రాయి. ఈ రాయి మనతో ఉంటే నిరంతరము మనకి దీవెన. ఇటు అనుభవంలోనికి, బలిపీఠం యొక్క అనుభవంలోనికి, దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి, ఆరాధించగలిగే అనుభవంలోనికి మనం రావగలిగితే ఈ యొక్క మరి ఆ ఆశీర్వాదమును ఈ రాయి ద్వారా మనము సంపాదించగలము. దేవునికి స్తోత్రము. కనుక ప్రియులారా, అందుకే కాబోలు సౌలిచ్చిన ఇనుప కవచము అనగా రాజుగారు వేసినటువంటి ఆ యొక్క కవచము దావీదు ఏమన్నాడు? ఇది నాకొద్దు, నా దగ్గర రాయి ఉన్నది, ఆ రాయి నాకు చాలును, ఆ రాయికి ఇనప పనిముట్లు తగలరాదు, ఒకవేళ తగిలితే ఆ రాయి అపవిత్రమైపోద్ది. కనుక బహుశా సౌలు రాజు గారు ఇచ్చినటువంటి ఆ ఇనప కవచాలన్నీ కూడా దావీదు తీసివేసినట్లుగా, నాకొద్దు అన్నట్లుగా తన దగ్గర ఉన్న ఆశీర్వాదపు రాయిని బట్టి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, ఈ కట్టడి, ఈ రాయి దీవించే రాయి అయింది. దావీదు దేవుని చేతిలో దీవించబడి కర్ర చేత పట్టుకుని వెళ్ళినాడు. ఈ రాయి యొక్క అనుభవము దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదపు రాయి ఆయన సంచిలో ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, 4వదిగా చూసినట్లయితే మరొక రాయి మనకి కనబడుతూ ఉన్నది. అది ఏ రాయి అనగా రక్షణ ఇచ్చినటువంటి రాయి అయి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, ఎలయనగా
తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. కాబట్టి క్రీస్తు అనే ఈ రాయి, క్రీస్తు అనే ఈ 4వ రాయి ప్రియులారా మనకి ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. యేసు ప్రభు లేకుండా రక్షణ పొందిన వారెవరు లేరు. పాత నిబంధనలో కొట్టబడిన రాయి లేక బండ అయితే, ఇప్పుడు కొట్టబడిన బండ అయిన క్రీస్తే, ఈ యొక్క క్రీస్తు మన రక్షణ కొరకు మరలా ఏం చేయబడ్డారంటే కొట్టబడ్డారు, చేల్చబడ్డారు. ప్రియులారా, కొట్టబడి చేల్చబడి సాతానుపై జయము పొంది మనకి జయమిచ్చిన వారై ఉన్నారు. ఈ రాయి యొక్క అనుభవము దావీదు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలీలను రక్షించినటువంటి ఈ రాయి ప్రియమైన వాళ్ళరా, మరి మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వలె చూడగలుగుతూ ఉన్నటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అలాగే 5వదిగా చూస్తే అనుభవాన్ని నేర్పినటువంటి రాయి నిర్గమకాండములో ప్రియులారా మనం గమనించినప్పుడు, నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా మోషే ఎక్కిపోయెను. ప్రియమైన వాళ్ళరా, యెహోవా మాట్లాడినటువంటి యెహోవా మాట్లాడిన రాయి లేక కొండ అనగా రాయే గనుక ఇది బైబిల్ మిషను అనేటువంటి రాయి. ప్రియమైన వాళ్ళగా కొండ శిఖరం పైకి వస్తేనే గాని దేవుడు మాట్లాడడు. ఎందరు ఎన్ని రాళ్ళు కలిగి ఉన్నప్పటికీ సీనాయి పర్వతం అనే రాయి పైకి వస్తేనే గాని దేవుడు దిగి వచ్చి మాట్లాడడు. అలాగనే బైబిల్ మిషన్లోనికి వస్తేనే గాని అనగా దేవుడు మాట్లాడే అనుభవం కలిగితేనే గాని ఈనాటి మన శత్రువును మనము జయించలేము. అందుచేత దావీదు ఈ అనుభవం అనేటువంటి రాయిని కలిగి ఉన్నాడు. ప్రియులారా, సీనాయి పర్వతం అనే ఆ రాయి మీదకి ఎక్కినప్పుడు ఆ రాయి మీద దేవుడు ఎన్నో అనుభవాలు మోషే గారికి నేర్పించిన వారై ఉన్నారు. ఎన్నో సంగతులను తెలియచేసిన వారై ఉన్నారు. ధర్మశాస్త్రమును మోషేకి ఆయనే స్వయముగా రాసి ఇచ్చిన వారై ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అట్టి అనుభవమే ఆ యొక్క సీనాయి పర్వత అనుభవమే దేవునితో మాట్లాడగలిగేటువంటి అనుభవమై ఉన్నదని గమనించవలసి ఉన్నది. అందుచేత దావీదు ప్రియులారా అనుభవం అనే రాయిని తీసుకుని శత్రువుపై యుద్ధానికి బయలుదేరాడు. ప్రియమైన వాళ్ళరా, శత్రువు ఎదురుగా దావీదు నిలిచినప్పుడు శత్రువైన గొలియాతు కలిగి ఉన్నటువంటి యుద్ధ సామాన్లు దావీదు కలిగి లేడు. శత్రువైన గొలియాతు ఎన్నో కవచములను, ఈటెలను, బల్యములను, కత్తులను, కిరీటములను కలిగి ఉన్నాడు. కానీ దావీదు అలాంటివేవి కూడా కలిగి లేడు. కానీ ఏమి కలిగి ఉన్నాడు అనగా కర్ర, ఒక సంచి పట్టుకున్నాడు. ఆ సంచి ప్రియులారా ఏ సంచి అనగా రాళ్లతో నిండి ఉన్నటువంటి సంచి. అతని యొద్ద ఒక కర్ర ఉన్నది, అది ధర్మశాస్త్రానికి గుర్తుగా కనపడుతూ ఉన్నది. అలాగే అతని యొద్ద ఒక సంచి ఉన్నది. ఆ సంచిలో ఏమున్నాయంటే రాళ్ళు ఉండే సంచి అనగా ప్రియులారా ఏమిటా సంచి అనగా మానవ హృదయం అనేటువంటి సంచి. ఈ యొక్క సంచిలో 5 రాళ్ళు మాత్రమే ఉన్నవి. హృదయపు సంచిలో దావీదు 5 రాళ్లను కలిగిన వాడై ఉన్నాడు. గమనిస్తే ప్రియులారా, క్రీస్తు ప్రభు సాతానును జయించడానికి 5 గాయములు మాత్రమే కలిగిన వారై ఉన్నారు. ప్రభువునకు కలిగిన 5 గాయములలో 5వ గాయము ప్రక్క గాయము అనగా హృదయపు గాయము. ఆ ప్రక్కన బల్లెము పడవగానే ఆ బల్లెము యొక్క కొన ఆయన యొక్క హృదయానికి గుచ్చుకున్నది. అది హృదయములో పొడిచిన పోటు.
ప్రియరా ప్రక్కలో పొడవబడిన ఎడం ప్రక్కన అనగా హృదయముకు తగిలినటువంటి మరి గాయముగా మనం చూస్తా ఉన్నాం. హృదయ గాయము, గాయపడ్డ హృదయము కలిగి ఉన్నవారు తమ హృదయములో ప్రియమైన వాళ్ళరా సరి చేసుకునలేకపోతే, గాయపడినటువంటి హృదయం గలవారు తమ హృదయాన్ని సరి చేసుకోకపోతే ఆ హృదయాల్లో సాతానే నిలిచి ఉంటాడు. కాబట్టి శత్రువు హృదయంలోనే ఉంటాడు. ఇది అతనికి మరి సరైనటువంటి పని, సరైనటువంటి అవకాశము. అలాగ దావీదు తన హృదయం అనే సంచులో నున్నటువంటి రాళ్లను అనగా దేవుని మాటలు అనేటువంటి అనుభవాలను ఉంచుకుని కనుక శత్రువును ఆయన జయించిన వాడై ఉన్నాడు. ప్రియులారా, దావీదు సంచులో వేయబడిన రాళ్ళు 5 తీసి శత్రువుని కొట్టడానికి వాడినటువంటి రాయి 1. సంచులో ఉన్నటువంటి రాళ్ళు 1 రాయి, 2వ రాయి, ఇట్లా 5 రాళ్ళు వేస్తే ఆ ఆఖరిని వేసిన రాయి సంచులో మొదట చేతికి దొరుకుద్ది కనుక చివరి రాయి ఎవరిని పడేసింది అంటే శత్రువుని పడేసింది. అలాగనే ఎన్నో రాళ్ళు ఉన్నాయి ఆ సంచులో, కానీ చివరి రాయి ఆ శత్రువుని పడగొట్టింది. ప్రియమైన వాళ్ళరా, అలాగనే చివరి రాయి బైబిల్ మిషను అనే రాయి. ఈ రాయితో దావీదు శత్రువుని చంపి జయించెను. అలాగే దేవదాసయ్య గారు యొక్క అనుభవాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ దేవుడు మోషేని కొండ మీదకు పిలిచి మోషేతో మాట్లాడినట్లు దేవుడయ్య గారితో దైవ సన్నిధి స్థాపించమని చెప్పి ఈ చివరి కాలంలో పనిచేయుచున్నటువంటి శత్రువుకు సైతానును జయించడానికి సన్నిధి అనే కర్రను దేవుడు మనకిచ్చిన వారై ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, సాతాన్ని ఎదిరించు స్తోత్రములను రాళ్లను దేవుడు దైవజనుడి ద్వారా మనకిచ్చిన వారై ఉన్నారు. సాతాను ఎదిరించే స్తోత్రాలు ఏమైతే ఉన్నాయో అదే ఈ రోజున సాతాను ఎదిరించడానికి దైవజనుడి ద్వారా దేవుడు మనకిచ్చిన రాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి సాతాను ఎదిరి స్తోత్రమును తీసుకుని రావడానికి ప్రభు యొక్క శక్తినిస్తూ ఉన్నాడు. కనుక ఈనాటి వారమైన మనము శత్రువును సైతాను ప్రియమైన వాళ్ళరా మరి సైతానును జయించడానికి ఈ యొక్క సన్నిధి అనుభవంలోనికి దైవజనుడు మనల్ని నడిపించిన వారై ఉన్నారు. కాబట్టి అందరి అనుభవం అనగా ఎవరి అనుభవం వారిలోనే ఉన్నది. కానీ దేవదాసయ్య గారి యొక్క సన్నిధి అనుభవం ఇప్పుడు మన అందరిలోనికి కూడా దేవుడు తీసుకుని వచ్చిన వారై ఉన్నారు. క్రీస్తు ప్రభుతో కలుసుకునే వరకు స్థిరముగా బలముగా జయముగా ఈ యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఈ రాయి మీ వద్దకు వస్తే, ఈ రాయి మీరు పట్టుకుంటే, ఈ రాయిని శత్రువుపై మీరు ఉపయోగిస్తే మనకి జయము కలుగుద్ది, దేవునికి మహిమ కలుగుద్ది అనేటువంటి విశ్వాసం గలవారమై ప్రియులారా ఇటు అనుభవాలు మనము సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రాయిని శత్రువుపై మనం ఉపయోగిస్తే మనము జయము పొంది మహిమ రాయి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ మేఘము ఎక్కగలిగే వారమై ఉంటూ ఉంటాం. కనుక చాలా సిద్ధపాటు మనకి అవసరమై ఉన్నది, చాలా అనుభవాలు మనకి అవసరమై ఉన్నాయి. కనుక ప్రియులారా, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకర దినాల్లో, ఈ యొక్క తెగులు గల దినాలలో మనము రాకడికి సిద్ధపడే వారమై ఉండాలి. దైవానుభవంలోనికి, సన్నిధి అనుభవంలోనికి మనం రాగలిగిన వారమై ఉండాలి. అట్టి అనుభవాన్ని దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి అట్టి అనుభవాన్ని దేవుడు ఈ కడవరి దినాలలో రాకడికే సిద్ధపడుట కొరకు మనకును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రము. దావీదు లోయలోకి వెళ్ళాడు. ఈనాడు అందరూ లోయలోనికి వెళుచున్నారు, గాని దావీదు కర్రను పట్టుకుని సంచును పట్టుకుని వెళ్ళిన రీతిగా అనేకులు వెళ్ళలేకపోతూ ఉన్నారు.
గనుక జయము రావటం లేదు, జయము పొందలేకపోతూ ఉన్నారు. అపవాదికే లోనైపోతూ ఉన్నారు, లొంగిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువా, నీ మహాసంకల్పమును, నీ మహాకృపను బట్టి మాకు కర్ర అనేటువంటి సన్నిధిని, సంచి అనేటువంటి సుబుద్ధిని, హృదయము అనేటువంటి గ్రహింపును, నీ మర్మమును గ్రహించగల జ్ఞానమును మాకు దయచేస్తూ ఉన్నావు. నీకు స్తోత్రములు, నీకు నా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు యొద్ద 5 రాళ్ళు ఉన్నప్పటికీ సంచిలో చివరి రాయి శత్రువుని జయించుటకు కావలసి వచ్చింది. అలాగే లోకములో ఎన్ని మిషనులు ఉండగా నేను చివరి మిషనుగా బైబిల్ మిషన్ అనే రాయి రావలసి వచ్చింది. ఈ బైబిల్ మిషన్ అనే రాయి రేపు మేఘమెక్కుటకు అడ్డముగా ఉన్నటువంటి శత్రువును గెలవడానికి అవసరమైనటువంటి రాయి నైనా ఈ యొక్క రాయిని మేము సంపాదించుకొనగల కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. శత్రువుని గెలవడానికి అవసరమైనది అని అందులో ప్రియులారా ఈ యొక్క ప్రసంగముల ద్వారా గ్రహించగలిగి జ్ఞానము దయచేయమని మహిమ మేఘములో రానయ్యున్న యేసు ప్రభుని బట్టి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. భగవన్నతుడా, సర్వోన్నతుడా, ఇదిగో నాయన ఈ 3 దినాల ఏర్పాటులో 2వ దినమున నిలవబెట్టిన వాడవై ఉన్నావు. నీకు స్తోత్రములు. నేను 2వ దిన ఆశీర్వాదములు బిడల పైన కుమరించి నేను నీ ఆశీర్వాదమును అందించి నా ప్రభువా, ఇదిగో ఈ సమయమందు ఈ కార్యమును బట్టి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని తద్వారా సంఘ బిడ్డలను ఆశీర్వదించి రాకడ అనుభవంలోనికి నడిపించి భక్తులైన వారు మాకు పూర్వం ఏ రీతిగా భయభక్తులు గలవారై, శక్తి సామర్థ్యాలు గలవారై నీ ఎదుట నిలిచి ఉన్నారో ఈ కడవరి దినాలలో కూడా అలాగనే మేముంది మీరు అక్కడ ఆయత్తపడగలిగే ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకుని ప్రార్థించుకున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి సహవాసము సదాకాలము మనకి తోడై నడిపించును గాక, ఆమేన్. అందరికీ మరణాలు. మా చిరునామా మరణాత మహిమా ప్రార్థనా మందిరం, హౌస్ నెంబర్ 156, రోడ్ నెంబర్ 6, ఎంఆర్సి కాలనీ, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ 5,96,000. మా ఫోన్ నెంబర్స్ 04023608227. మా సెల్ నెంబర్ 90304 222227.